యోబు గ్రంథం 38:6 స్టార్ట్ చేద్దాం. ఏంటి? ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 38:6 చదువుమా. ఏంటంటే వాట్ ఈస్ ఇక్కడ గమనించండి, బాగా గమనించండి. ఈ వాయిస్ ని మీరు వినండి. ఆ పునాదులు వేసిన వాడు ఎవడు? ఏంటంటే పునాదులు స్తంభములంట. ఏంటవి? చదువమ్మా. నీకు దాని మీద పరిణామ కొనతలంట. అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ విషయం? దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు. ఏంటి? నీతిమంతుడు. అర్థమైందా? నేను నీతిగా ఉన్నాను కదయ్యా అంటున్నాడు. ఎవరితో? దేవుడితోనే. నీతిగా, నీతి అనే పునాదులు, నీతి అనే విధానాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ, తన బిడ్డల గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ, ఆయన పిల్లలు ఎవరైనా గావు తప్పిపోతున్నారేమోనని ఏం చేసేస్తాడంటే రోజు ఒక గొర్రెపిట్టను తీసుకెళ్లి బలి ఇస్తున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుడికి బాగా బాధ వచ్చింది. ఎలాగంటే, ఇంతగా నేను ఇది ఆశీర్వదించి అన్నీ బాగానే ఉన్నాయి, ఇతను చాలా నీతివంతుడుగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. ఎక్కడ? హృదయంలో అనుకుంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది నిజంగా నేను ఎంత నీతిమంతుడినో తెలుసా, నేను చాలా నీతిమంతుడిని అని అనుకుంటుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. అదే యోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదువురా పాప. అసలు దాని స్తంభములు, దాని పాదములు దేనితో కట్టబడియో తెలుసా అన్నది. ఏంటి? దేని స్తంభాలు? దేని స్తంభాలు? ఈ భూమికట. దేనికి? ఈ భూమికి. ఈ భూమికి పునాదులు వేసిన వాడు ఎవరో తెలుసా? దాని స్తంభములు దేనితో కట్టబడియో తెలుసా? అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత? ఏంటి? నువ్వెంత, నీ బ్రతుకెంత అంటూ దానిని కట్టే ముందు ఒకసారి చదవరా కింద. చూడు, గమనించండి. నక్షత్రములు అంటే ఏం చేసినవి? స్తుతించి స్తుతి గానములు చేసినయట. ఆ దేవ దూతలు ఏం చేసినాయి? ఆనందముతో జయధ్వనులు చేసినాయి అంట. ఏం చేసినాయి? జయధ్వనులు. అర్థమైందా? జయ శబ్ద తరంగములు చేసినాయి. అప్పుడు ఈ భూమికి పునాదులు వేశాడట. ఎవరు? తండ్రి అయిన యెహోవా. అర్థమైందా? అంటే మనమెంత, మన బ్రతుకెంత? ఇదంతా నేనే చేశానండి అంటుంటాడు ఒక్కొక్కడు కదా. అసలు నేను లేకపోతే అసలు ఇదేమీ లేదండి అనుకుంటుంటాడు. అవునా? గణపరుచుకుంటుంటాడు, గణపరుస్తుంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? యోబుతో వార్నింగ్ ఇచ్చినాడు, మాట్లాడుతున్నాడు. అసలు ఈ భూమికి పునాదులు వేసింది ఎవడో తెలుసా? అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి? ఏంటట? నక్షత్రములు పాటల పాడిని అంట. ఏంటది? పాటల పాడిని అంట. ఈ ఆకాశములో ఉన్న నక్షత్రాలని అసలు మనం లెక్కించగలుగుతామా? ఎక్కడన్నా లెక్క పెట్టగలుగుతామా? ఆ నక్షత్రములు స్తుతిస్తూ పాటలు పాడుతుంటే దేవదూతలు జయధ్వనులతో జయధ్వనులతో నాట్యమాడి సంతోషపెట్టి ఈ భూమికి పునాదులు వేశారంట. చూసా ఎంత గొప్పతనమా? ఈ భూమికి పునాదులు. మన జీవితంలో ఒక పెళ్లి జరిగించడానికి ఏం చేస్తాం? పెళ్లి జరిగించడానికి అవునా, మేళతాళాలు వస్తాయా లేదా? మేళతాళాలు వస్తాయి. ఎంతో మంది సంతోషముతో దేవదూతల వల్లే నాట్యం ఆడతారు, కొంతమంది డాన్సులు వేస్తారు. అవునా? దేనికి? ఆ కుటుంబ పునాదులు వేయటానికి. అవునా? ఆ కుటుంబ వ్యవస్థ స్థిరపరచబడటానికి అందరూ. అందుకనే వివాహము అన్ని విషయములలో
ఘనమైనది. ప్రజలు హల్లెలూయా. ఒక సంఘము కట్టబడాలి అంటే ఏం కావాలి? నూతన గీతములు పాడెదను నా ప్రియుని సునితో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆత్మలోనే పాడెదను అలమతించి ఆడెదను. హల్లెలూయా. ఆడుతూ పాడుతూ నాట్యమాడుతూ, ఎందుకంటే ఈ సంఘక పునాదులు కట్టబడాలంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు మాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, నాట్యం ఆడాలి. ఇక్కడ పునాదులు వేయబడితే ఆ సంఘపు పునాదులు స్థిరపరచబడతాయి. ఈ భూమికి పునాదులు వేసిన వాడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవెంత, నీ బ్రతికెంత? పరలోకములో ఉన్నటువంటి ఆ మహా నక్షత్రములు పాటలు పాడినయట. బా చూసారా? పాటలు పాడినయట, ఆరాధించినయట. మీకు విషయం తెలుసో తెలీదో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటాను అనుకుంటాను. ఇక్కడ ఎవరైనా భూమి మీద నేను శాశ్వతంగా బతుకుంటాను అన్నోళ్ళు చేతులు పైకి వెళ్తారండి. ఒక చేయి లేకదేంటి అంటే ఇక్కడ అశాశ్వతమైనటువంటి ఈ శరీరం, ఈ శరీరాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు? ఎలా తయారు చేశాడండి? మట్టితో మనిషిని తయారు చేశాడు. ఈ శరీరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఒకదానికి మరణం లేదు. ఏంటది? మన ఆత్మకి మరణం లేదు. నీ ఆత్మ ఎక్కడుంటుంది తెలుసా? ఒక నెల లేక కొంత టైం బంధువులతో ఈ కార్యక్రమాలు అయ్యే వరకు తిరుగుతూ, వారిని వీరిని గమనిస్తూ, వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు మాట్లాడుకొని ఆత్మ వింటది, అవునా? కానీ ఇక్కడ ఒక గొప్పతనం ఉంది. మనిషికి ఈ శరీరంతో కూడా మనిషి మహిమా శరీరంతో వెళ్ళిపోగలుగుతాడు. ఎక్కడికి? పరలోకానికి. అందుకనే నావాహుతో దేవుడు నావాతో అంటున్నాడు, నావాన్ ఇదిగో ఆనోకు ఆనోకు, నీ నడక నా నడకలాగా ఉంది, నీ సూపు నా సూపు లాగా ఉంది, నీ ప్రవర్తన నా ప్రవర్తన లాగా ఉంది అని నావానితో గమనిస్తూ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ నువ్వు ఉంటాకి లేదు, నాతో వచ్చే తెలుసుకో. ఏం చేశాడు దేవుడు? మహిమ శరీరం ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక ఆయనకి ఏమైందంటే దేవుని యొక్క పరిధిలోనూ నడుస్తున్నాడు, దేవుని చిత్తమును నెరవేరుస్తూ నడుస్తున్నాడు. ఆయనకి ఏమైందంటే దేవుని యొక్క అభిషేకము శక్తి ఆయనకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? కానీ దేవుడికి ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఆయన కుమారుడు మన కోసం పంపించాలి. హల్లెలూయా. అయితే ఆయన నెక్స్ట్ ఏమవుతాడు తెలుసా? ఆయన ఈ గోడల నుంచి ఆ గోడలో కూడా వెళ్ళిపోతాడు. ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు మహిమ శరీరము వచ్చింది. అందుకే అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు మనకు ఒక మహిమను ఇస్తాడు. ఆ మహిమను మనం పోగొట్టుకున్నప్పుడు మనం ఏమవుతాం తెలుసా? మనం ఎప్పుడు అల్ప జీవితంలో జీవిస్తుంటాం. అల్పులో మనిషి ఆశాజీవి అంటారు కదా. ఆశాజీవి అంటే చూసిన దాన్ని ఆశపడి అనుభవించాలి. అంటే దేవుడు ఏమన్నాడు? అనుభవించడానికే ఇచ్చాడు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు మించిన దాన్ని కూడా మనం ఆశిస్తాం కదా. అప్పుడు మనం కొన్నిసార్లు బోల్తా పడతాం, అవునా? దేవుడు ఏం చేయాలి? ప్రభువా, అయితే ఒకటి, ఒక రాజుగారు కుమారుడు, మహారాజు గారు కుమారుడు చిన్నదాన్ని ఆశిస్తాడా, పెద్దదాన్ని ఆశిస్తాడా? ఉన్నతమైన దాన్నే ఆశిస్తాడు. అయితే ఇప్పుడు మనం దేవుని బిడ్డలం కదండి, రాజు బిడ్డలం కదా, మనం ఉన్నతమైనది ఆశించాలంటే ఆశించాలి, తప్పులేదు. కానీ దానికి తగ్గ క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియ ఉండాలి. క్రియ లేని విశ్వాసము ఒకసారి చెప్పండి, మృతము. అంటే చచ్చిన దానితో సమానం. క్రియలు లేని విశ్వాసము మృతము, అంటే
చచ్చిన దానితో సమానం. అంటే క్రియేషన్, క్రియలు చేస్తూ మనం క్రియలు చేస్తూ ఒకరిని ప్రేమించాలన్నాం అనుకోండి, ఇప్పటికిప్పుడు ఒక శత్రువు వచ్చేసాడు మన దగ్గరికి, అలా చూసి వెల్కమ్ ప్రైజ్ లార్డ్ కూర్చున్నా అంటే ఒక తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడు. తప్పిపోయి ఇంట్లో నుంచి తప్పిపోయిన కుమారుడు అంటే తప్పిపోయి వెళ్ళిపోలా, తండ్రి మీద పోట్లాడాడు. నా ఆస్తి నాకు ఇచ్చాయి అన్నాడు, నా ఆస్తి నాకు పంచేయి అన్నాడు, పంచేసి నా డబ్బు నాకు ఇచ్చేయి అన్నాడు. ఆస్తి నన్ను వేసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడు? బాగా ఎంజాయ్ చేశాడు. ఏం చేశాడు? ఎంజాయ్ చేశాడు. తాగాడు, మందు తాగుతున్నాడు, వ్యభిచరించాడు, ఆయన కావాల్సిన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు, డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకేమీ లేదు, ఊరిగా ఇంకేమీ లేదు అతని దగ్గర. అట్లాగే అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లా, తిండి లేదు, ఏమి లేదు. ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, అక్కడ పందులు ఉన్నాయి, పందులు కాస్తావా అన్నాడు. కాస్తానయ్యా. అప్పుడు నువ్వు పందులు కాసి పని చేస్తే నీకు అన్నం పెడతాను, పెట్టను అంటున్నాడు. ఆకలేసింది, తినటానికి లేదు. ఆ పందులు కేసే పొట్టును తింటుంటే ఆ వానరు వచ్చి అని చెప్పి కసిరైతే అప్పుడు అనుకున్నాంట, నా తండ్రి ఇంట ఆ పనివారి దగ్గర అక్కడ పని చేసుకున్నాను చాలు, నేను బ్రతుకుతా, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడట. వెళ్ళాక ఆ కుమారుడు అలా రాకం చూసి తండ్రి ఆ సింహాసనం దిగి గబగబ వెళ్ళి ఆయన దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి ఆయన తండ్రి కొడుకుని కౌగులించుకొని ఏడ్చి కౌగులించి వెంటనే ఆ మురికి వస్త్రాలని తీసేయి, స్నానం చేయి, అన్ని చేపించి చక్కగా కోడిదూడను కోసి విందు చేశాడట. ఎందుకని? కుమారుడు వచ్చాడట. విందు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఖాళీగా లేడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి సర్వ అధికారం ఇచ్చేస్తే, ప్రతి మా కొడుకులో చేయండి నాన్నగారు, ఎందుకని వాడు బాగా చెడిపోయిన వాడు కదా, బాగా పాడైపోయి ఉన్నదంతా పాడు చేసుకుని వచ్చాడు కదా, ఆయన మరలా నువ్వు తీసుకెళ్ళి ఎందుకని అలా చేసావంటే వాడు మరలా తప్పు చేయడు. హల్లెలూయా. అది ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇంకా మరలా ఇంకా రీబ్యాక్ వెళ్ళడు కాబట్టి అతనికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు? చాలా బాధ్యతగా విలువ తెలిసింది. ఏ విలువ తెలిసింది? తినే తిండి పోయింది, లేకపోతే సమాజంలో విలువ పోయింది, తండ్రి లేడు, ఇక తండ్రి లేడు, ఇంకెవరూ లేరు, అవునా కదా, దిక్కులేనాడు అయిపోయాడు. వాల్యూ తెలిసింది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాడని అధికారం అంతా ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజున అదే అధికారము, అదే పవరు దేవుడు నీకు ఇవ్వడానికి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఎదురు తిరిగి వెళ్ళిపోతున్నావు. ఏం చేస్తున్నావు? ఎదురు తిరిగి. అందుకనే యోగు కూడా అదే రకంగా నీతిమంతుడు కదా అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఘోరమైన మాట ఏంటో తెలుసా? అసలు ఈ భూమికి పునాదులు వేసింది ఎవరో తెలుసా? అసలు నేనేంటో తెలుసా అని వివరణిస్తున్నాడు దేవుడే. హల్లెలూయా. అట్లాగే ఈ రోజున నీవు తోవ తప్పి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ దేవుని మీద నిందలేస్తుంటాం మనం. నిజంగా దేవుడే ఉంటే నాకు ఈ శ్రమ వచ్చేదా? నథింగ్. శ్రమలు మనం తెచ్చుకుంటాం. ఏం చేస్తాడు? మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు? ఆ తండ్రి ఏం చేశాడు? అయ్యా నాది నాకు ఇచ్చే, నేను బతుకుతాను కానీ ఇచ్చేసాడా లేదా? దేవుడు అంటే ఒక వరం ఇచ్చాడు అనుకో, మళ్ళా వెనక్కి తీసుకోడు. తెలుసా? ఆయన ఇచ్చిన తలాంతులను మళ్ళా వెనక్కి తీసుకోడు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. నేను నమ్ముతున్నాను కృపాకరు ఈ తలాంతుని దేవుడు ఆశీర్వాదం ఇస్తే కష్టపడి నానా తిప్పబడి దీన్ని చక్కగా చేసుకున్నాడు. చేతికి అలా వచ్చే ముందు సాతాను అనేక రకాల ఊపుతుంది. అయినా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్యాయం చేసే దేవుడు కానేరడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయన పునాదులు వేశాడు నీ కోసం. వేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేశాడు? నీ కోసం వేశాడు, నిన్ను దీవిచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తున్నాడు. వేసుకోవాలి. హల్లెలూయా. నెక్స్ట్
మార్క్ మత్తయి సువార్త చూడమ్మా, మత్తయి సువార్త 11 చూడు. ఎవరి గురించి అయితే రాయబడిందో అతనే యోహాను. స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తీసము ఇచ్చు యోహాను కంటే గొప్ప బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పగా పుట్టడం ఎవరో పుట్టలేదని విషయం. ఎందుకంటే ఆ రోజున మరి రక్షణ నిమిత్తమై, దేని నిమిత్తమై? రక్షణ అంటే దేవునికి దగ్గరకు ఉండడానికి ఒక మాదిరిగా జీవించడానికి. మార్కు 16:16లో కొన్ని విశేషాలు ఉన్నాయి. నమ్మి బాప్తీసం తీసుకున్న వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి ఎడల ఈ చూచు క్రియలు అంటే వచ్చును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు, ఏంటి రోగుల మీద చేతుల మీద స్వస్థత పొందుతారు, మరి అన్య భాషల్లో మాట్లాడతారు, మరి పాములను ఎత్తు పట్టుకుంటారు, మరణ కారణమైనది ఏది తాగినా వారికి హాని జరగదట. ఎవరికి ఈ వాగ్దానాలన్నీ? ఎవరికి? బాప్టిజే అంటే మారు మనసు పొందిన వారికి. ఇది యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నీవు మారు మనసు పొందుంటే ఈ వరాలన్నీ నీకు రావాలి. ఏం రావాలి? ఏం లేదు. ఎవరో అయ్యగారు అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థతలు రావటం కాదు, అయ్యగారు ప్రార్థన చేస్తే రోగాలు పోవటం కాదు, అయ్యగారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లెగాలి. హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేస్తే ఎవరు లెగాలి? చనిపోయిన వాళ్ళు లెగాలి. అంత బలమైన అభిషేకం అయ్యగారి దగ్గర ఉండాలి. అంతేగాని బలమైన అభిషేకం అంటే మీ దగ్గరే ఉంది, అది నాకేం చెప్పట్లా, దేవుని వాక్యం బోధిస్తాం. మార్కు 16:16. హల్లెలూయా. అమ్మా చదువురా ఒకసారి, అదే రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చదువు. అది కాదు ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా ఇది దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడి ఉంటున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. చాలు చూసారా ఎంత గొప్పదనం. పరలోక రాజ్యం ఎలా పట్టబడుతుందట? బలత్కారకముగా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే దేవునిని కలిగి జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి. ఇక్కడ బలత్కారులు అంటే ఏంటో తెలుసా మీకు? బలత్కారులు అంటే తెల్లారు లెగిస్తే దుర్మార్గం పని, ఏంటి పాప పనులు, నీచమైన కార్యాలు చేసేవాళ్ళు, మనుషులు చంపడం, వ్యభిచరించడం, తలకాయలు మార్చేవాళ్ళు, మంది ల్యాండ్లు దోసుకునేవాళ్ళు, వేరే వాళ్ళ ల్యాండ్ అయితే ఈడే వచ్చి దోషేసుకొని బీభత్సం చేసేవాళ్ళు, వీళ్ళు కూడా మారు మనసు పొందితే ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? పరలోకంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు పరలోకంలో బలవంతంగా ఏమవుతుంది? బలవంతంగా ఏమవుతుందంట? పట్టబడుతుందంట. అంటే అక్కడికి అందరికీ అవకాశం ఉందనే అర్థం. అవునా? ఎప్పుడు అవకాశం ఉంది? వీడు దొంగోడు, నీచుడు, దుష్టుడు అంటే కుదరదు. వాడు మారు మనసు పొందితే ప్రశ్న. హల్లెలూయా. ఏం కావాలి? ముందు మారు మనసు కావాలి. మారు మనసు పొందితేనే పరలోకం. అంతేగాని ఈ లోకంలో శాశ్వతమేం కాదు. మనం రోడ్డు మీద మనిషి ఎప్పుడు ఇంటికి వెళ్ళినోడు, ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళినోడు మళ్ళా ఇంటికి వస్తాడనే నమ్మకం లేదు. అయితే ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి హృదయంలో దేవుడే ఉంటూ హృదయంలో దేవుని యందే భయభక్తులు కలిగి దేవునితోనే ఆరాధిస్తూ దేవుని మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే వాడు కంపల్సరిగా చనిపోయిన పరలోకం వాడికి నిశ్చయముగా ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను నిన్నగాక మొన్న ఎక్కడికంటే ఏ ఊరమ్మ వెళ్ళింది? దేవారం వెళ్ళాం. ఇద్దరు పాస్టర్లతో. ఇద్దరు పాస్టర్లే వెళ్ళాం. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే,
వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి, మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండమా అని వేస్ట్ మాటలు, వ్యర్థంగా నవ్వుకోవడం, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే ఎన్నాళ్ళు ఇసుకొచ్చేసింది, నాకు బాధ వేసేసింది. ఏమైనా మీరు పాస్టర్లేనంటాయా అన్న, కడుపు రగిలిపోయి మీరు పాస్టర్లేనంటాయా ఏంటి, ఆ భాష ఏంటయ్యా, ఆ వాగుడు ఏంటో, వ్యర్థమైన మాటలు ఏంటికయ్యా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందయ్యా, ఏమని తెలుసా, విస్తారమైన మాటల్లో దోషం కలిగిన ఉందయ్యా, ఎందుకయ్యా అనవసరమైన, దేవుడి గురించి మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడుతుంటే మీ నోట్లో నుంచి దేవుని వాక్యం రావాలయ్యా, వాక్యానుసారమైన భాష మీలో లేదయ్యా. ఆడు పోతారు యాక్సిడెంట్లో, అంటే ఆడ చచ్చిపోతారని కాదు, అప్పుడు వీళ్ళు మాట్లాడే భాషను బట్టి వాళ్ళకి పరలోకం ఉందా? లేదు. ఒకటే గుర్తుంచుకోండి, శాశ్వత కృపను నిన్ను తాళచక కనుక నైతిని నీ సన్నిధిలో దూతలు చేయని నీ పద సేవను చేయ కృప నాకు ఇచ్చితివే. హల్లెలూయా. అంటే దేవుని పనిని ఎప్పుడైతే దూతలు చేయు, ఇక్కడికి వచ్చి దూతలు ఎవరికి పరిచర్య చేస్తారు చెప్పండి, మీకు తెలుసా? ఎవరికి పరిచర్య చేస్తారు? మన కోసం దేవుడు కొందరు దూతలు పెట్టాడు. దీస్ కమాండర్స్, మనకి టాస్క్ ఫోర్స్ కమాండర్స్ గా మనకు ఎమ్మెల్యే పెడతారు కదా వెనకాల గన్మ్యాన్స్ని, అలాంటి గన్మ్యాన్స్ మనకు ఉంటారు తెలుసా మీకు? ఎప్పుడు గన్మ్యాన్స్ ఎత్తేస్తారు తెలుసా? ఆడి పదవిలో నుంచి లేనప్పుడు గన్మ్యాన్స్ తీసేస్తారు, అవునా? అలాగే మీకు ఇచ్చిన పదవి ఏంటో తెలుసా? మారు మనసు అనేది ఒక పదవి. ఏంటి? మారు మనసు అనేది ఒక పదవి. ఆ పదవి ఎప్పుడైతే మీకు లభించిందో ఆ రోజు నుంచి మీకు గన్మ్యాన్స్ ఇద్దరు ఉంటారు. ఎంతమంది? ఇద్దరు గన్మ్యాన్స్ ఉంటారు. మీకు గన్మ్యాన్స్ లేరు అంటే మీకు వెంటనే భయం స్టార్ట్ అయ్యింది అని అర్థం. మీకు భయం స్టార్ట్ అయ్యింది అంటే మీ దగ్గర గన్మ్యాన్స్ లేరు అని అర్థం. నాకు ఎంత పవర్ ఉంటే ఆ పాస్టర్లు తిట్టాను తెలుసా నేను? ఏంటి ఆ వేస్ట్ మాటలు? నా పాస్టర్ మళ్ళీ గమనించారు, ఆయన చెప్పింది నిజమే కదా అయ్యగారు, మీరు మాట్లాడబాకండి. కీర్తన మధు కీర్తనలో ఉంది మాట, ఏమని తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చునక, పాపుల మార్గమున నిలువుగా, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని దివారాత్రులు జానించువాడు is the breaking in the word. అంటే దేవుని గురించి నువ్వు 24 hours ఏదైనా మాట్లాడవచ్చు, కానీ వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. ప్రైజ్-లార్డ్. హల్లెలూయా. ఏం మాట్లాడకూడదు? వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. టైం ఉంటే దేవుడు నీ హృదయంలో ఏం రావాలి? స్తుతి యజ్ఞం కావాలి. ఏం కావాలి? యజ్ఞం. ఎప్పుడు యజ్ఞంలో ఉండు, పాటలు పాడు. నచుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అప్పుడు నీకు వడబారని కిరీటము నీకు లభిస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు కిరీటం కావాలంటే నువ్వు దేవునితో ఉండు, నువ్వు హృదయంలో దేవుని స్తుతించు, దేవుని ప్రార్థన చేయి. అయ్యా, నేను పాపము శాపము నన్ను వెంటాడుతూ ఉన్నది, దారిద్రము నన్ను వెంటాడుతున్నది, అయినా నువ్వు ఇలా పెట్టావంటే నేను ఏదో నా పట్ల ఉంచావు, కానీ నిన్ను నేను విడవను ప్రభువా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏంటి? నిన్ను నేను విడవను. యాకోబు ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడా? కుదరదు, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను నేను వదలను. మొండోడు యాకోబు అంటే ఎవరు? మొండివాడు. ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. దేవుడిని అలాగే పట్టుకుంటే తెల్లవారిపోతుంది, వెళ్ళిపోవాలిక. కుదరదు, అదే వదిలేరా బాబు అంటే పోరాడుతున్నాడు, పిరుగులాడుతాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన తొంటి ఎముకుని ఈడ్చాడు, అయినప్పటికీ విడిచిపెట్టట్లా పరుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, నీ పేరు మార్చబడింది ఈ రోజు నుంచి. ఏమైంది? నీ పేరు మార్చబడింది. ఈరోజు సీనా కాదు, ఈ రోజు నుంచి కృపాకర్ అన్నట్టుగా ఈ రోజు నుంచి నీ పేరు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు.
ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంది. హల్లెలూయా. చుట్టూ శత్రువులే, అందరూ వస్తున్నారు, బాంబింగ్ చేస్తున్నారు, అందరూ కూడా యుద్ధంలో ఇప్పటికీ ఈ రోజు కూడా నిన్న ఒక యుద్ధ వీరుడు ఒక చనిపోయాడు, యూదులు పేసుకోవడం. హల్లెలూయా. మా యూదులు చనిపోయాడు పేసుకోవడం. హల్లెలూయా. ఇక్కడ ఇప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంది. యుద్ధము యెహోవాదే. ఎవరిదే? యుద్ధము యెహోవాదే. వారి పక్షము నుండి దేవుడు యుద్ధము చేస్తూనే ఉంటాడు. నీ పక్షము నుండి దేవుడు యుద్ధం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఇది అది శరీర యుద్ధం అయితే ఇది ఆత్మీయ యుద్ధం. ప్రశ్నించుకోవాలి. ఇది ఆత్మీయ యుద్ధం. నీ లోపలే చర్చ్ మీద జరగాలి. నీ లోపలే ఎప్పుడు యుద్ధ భూమిలో ఉంటావు. నీకు యుద్ధము జరుగుతూనే ఉంది. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అయినా నేను వెళ్తాను, నేను ముందుకెళ్తాను అంటే నీకు తెలుసు ఒక వారంగా పడతావని. అయినా నువ్వు అక్కడికి వెళ్తావు. కారణం తెలుసా? నువ్వు పడిపోయాక తప్పు చేశానే అయిపోయింది. ప్రేసుకోవాలి. హల్లెలూయా. చేయొద్దు. ఇంకా తెలుసా? దేవుడు ఒక రోజున నీ నీతి పునాదులను బట్టి ఒక రోజున అది వృక్షముగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు అందుకే ఏమిటి అన్నాడు? నువ్వు ఎక్కడ నీతిమంతుడు? హల్లెలూయా. నేను వేసిన పునాదులు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, ఈ భూమికి స్తంభములు కట్టినప్పుడు, ఆకాశ నక్షత్రములు స్తుతించినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వెంత? నీ బ్రతికెంత? ఈ భూమికి పునాదులు వేసింది ఆయన. ఈ భూమిని పంపింగ్ చేసి ఏం చేస్తారా? ఎవరి వల్ల కాదు. ఈ భూమి షేక్ అయి అలా అలా కదిలిపోయి కొన్ని వేల మిలియన్ పీపుల్ చనిపోయినా అందులో నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరదేశంలో ఉంటారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. చనిపోతున్నామనే భయం ఎప్పుడైతే వచ్చిందో వాడు ఇంకను ఈ లోకం వైపు చూస్తున్న వాడే, ఆశాచీయే. నేను చనిపోతే నా బిడ్డలకి ఎవరు ఏంటో ఏమో. దేవుడికి తెలుసు నీ కోసం, నీ పిల్లల కోసం ఏది ఉంచాడో అది ఇస్తాడు. ఆయన ఎలా చేయాలని తెలుసు. ఎందుకంటే నీవు చేసే ప్రార్థన అన్న ప్రార్థించింది దేనికోసం? పిల్లల కోసం. అవునా? ఏమైంది? వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు. యెహోషువ అంటాడు, నేను ఆ ఇంటి వారు యెహోవాని సేవించుచున్నాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. నువ్వు యెహోవాని ఆరాధించు, యెహోవాని సేవించు, నీకు నిశ్చయముగా, ఈ లోకం కాదు, నిశ్చయముగా పరలోకం. అంతేగాని ఈ లోకంలో నువ్వేదో చేద్దాం, ఏమీ చేయలేవు. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ దేశపు ప్రధానమంత్రి అయినా చనిపోతాడా? వాడు స్థిరంగా ఉంటాడా? వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తాడా లేకపోతే పరలోకానికి వెళ్తాడంటే రక్షణ. ఎప్పుడైతే రక్షించబడ్డాడో మనిషికి, దేవుడికి రక్షణ ఎప్పుడైతే వచ్చిందో, భయం ఎప్పుడైతే హృదయంలో పుట్టిందో, దేవుని ఎప్పుడైతే స్తుతించామో అప్పుడు మన పునాదులు వేయబడతాయి, మన కుటుంబ పునాదులు. ఎలాగంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వాడు అరణ్యంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎరుకో పర్వతాలు అడ్డొచ్చినాయి అంటే. ఏమొచ్చినాయి? ఎరుకో పర్వతాలు. ఈ పర్వతాలు అడ్డొచ్చినాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. అర్థం కానిటువంటి స్థితిగతుల్లో, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలని మోషేని అడుగుతున్నప్పుడు, ఏం చేయాలని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు ఆగకుండా దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? స్తుతిస్తూ ఉన్నారు. శబ్ద తరంగాలతో, గోరుతో అని దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. డప్పులతో, శబ్దాలతో 7 రాత్రులు దాని చుట్టూ తిరుగుతూ అలా తిరుగుతూ స్తుతిస్తున్నారంట. ఆ పర్వతాలన్నీ పగిలిపోయి కూలిపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వచ్చే ఏ సమస్య అయినా దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. నీకు వచ్చే ప్రతి విధమైన సమస్య ఏమవుతుందో తెలుసా? వెంటనే అది తొలగిపోతుంది. హల్లెలూయా. అది నీ ముందు నిలవదు. అలాగే ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు బలమైనటువంటి వాడు ఒకడు కనపడుతున్నాడు. వాడి గొలియాతు. ఆ గొలియాతుతో చిన్నవాడైనటువంటి దావీదు అన్నదమ్ములు వెళ్ళి భోజనం క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళి నేను ఆడితో యుద్ధం చేస్తానన్నాడు. రాజుగారు అన్నాడు, అదే నిజంగా నువ్వు యుద్ధం చేస్తే మా అమ్మాయి నుంచి నీకు
పెళ్లి చేస్తాను, నేను రాజుని చేస్తాను. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక మర్మం ఉంది, ఏంటో తెలుసా? దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు, దావీదును రాజుని చేయాలనే గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. వీళ్ళందరి మీదకి ఒక గొలియాతుని పెట్టాడు. వాడిని జయించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు? దావీదు అయి ఉండాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. అర్థమైందా? అలాగే నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి ఎత్తుకెళ్ళడానికి నీకెదురుగా ఒక సమస్య కనపడద్ది. ఆ సమస్య నీకు పెద్ద గొలియాతల్లే కనపడతాడు. ఆ గొలియాతల్లే కనపడే సమస్యల గురించి నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయములో అంగలార్చాలి. హల్లెలూయా. నీవు నిద్రపోతున్నప్పుడు అంగలార్చాలి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అంగలార్చాలి. దేవుడు స్తుతించాలన్నాడు. దావీదు ఎవరైనా ఆఫ్టర్ సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు అయిన నీవు, సున్నత అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధతకి సాదృశ్యం. హల్లెలూయా. సున్నతి తెలుసా? సున్నత అంటే తెలుసుగా? మీకు ఐడియా ఉందా? మన మన సహోదరులు ముస్లిమ్స్ వారు ఏమంటారు? సున్నతి అంటారు కదా, అవునా? సున్నతి అవునా? అంటే అలాగే నో, మాకు సున్నతి అయిపోయిన వాడిని. అర్థమైనా? అంటే పరిశుద్ధతకు సాదృశ్యం సున్నతి అంటే. ఒక డ్రాప్ కూడా ఒంటరి మీద పడకూడదు. చాలా నీట్నెస్ ఉండాలి, కడుక్కోవాలి, చాలా పరిశుద్ధత. ఎందుకంటే నీ శరీర పరిశుద్ధత లేనప్పుడు నీ ఆత్మని ఎలా పరిశుద్ధపరుచుకుంటావు? అవునా? దాన్నే క్రియలు లేని విశ్వాసము మృతము అంటారు. అవునా కదా? క్రియలు లేని విశ్వాసం, దేవుడు అసలు ప్రార్థన చేయరు, దేవుడు నన్ను కాపాడే, దేవుడు నన్ను ఏం చేయలేదు, ఇట్స్ నో మోర్. నువ్వు ప్రార్థన చేయి, వాక్యానుసారంగా జీవించు, దేవుడి కోసం నువ్వు చేయాల్సిన పనులను చెయ్యి, దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవించు, దేవుని శోధించు. హల్లెలూయా. శోధించు. ఎందుకు ఈ సమస్య పెట్టావు, లేకపోతే ఎందుకు ఈ రోగం పెట్టావు? లేకపోతే చాలా మంది మన జీవితంలో ఏమనుకుంటారంటే, రోగం వస్తే, రోగం అనేది రాగానే ఏమనుకుంటారు తెలుసా? నాకే రావాలా ఇది, నేనేం పాపం చేశాను, నేను ఎవరికి ద్రోహం చేయలేదు కదా, అసలు నేను ఎప్పుడూ ఎవరిని యొక్క మాట కూడా అనను కదా, ఈ పాపిష్టి రోగం నాకే రావాలా, అయ్యో దేవుడా ఏంటి పరీక్ష? నమ్మో కాదు. నువ్వు తినే తిండిని బట్టి, నువ్వు పీల్చే గాలిని బట్టి నీకు రోగం వచ్చింది. దీని మీద తీసుకెళ్ళి ఎవరి మీద వేస్తున్నావు? దేవుడి మీద. ఏ రోగమా, ఇక్కడ మార్కు 16 ఉంది, రోగం మీ చేతులు ఇస్తాను. ఏ రోగమా, నన్ను తాకటానికి లేదు. నువ్వు నన్ను తాకినా ఈ శరీరాన్ని ఏం చేయలేవు. జాగ్రత్త. రోగమా వెళ్ళిపోద్ది. వేసుకోండి. హల్లెలూయా. ఏమవుతుంది? వెళ్ళిపోద్ది. ప్రతి విధమైనటువంటి శిల్లం శక్తులు, అంధకార శక్తులు, దరిద్ర పాత్రలు, లేకపోతే అనారోగ్యాలు పెట్టే దెయ్యాలు, లేకపోతే నిన్ను ప్రత్యేకంగా ఆర్థికంలో పాతాళానికి ఈడ్చుకెళ్ళి నీ తోరాలని మూసేసి ఎవరో కనపడలేదు, ఈ బ్రతికే కంటే ఎందుకు నేను సాగుతం మేలని నీ షోలో వచ్చి సావు 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 అంటా ఉంటది. ఎవరు? ఇంకొకడు ఉన్నాడుగా, లూసిఫర్ గాడు. ఆడొస్తాడు, వాడికి అధికారం ఉందన్నమాట. ఏమని? నువ్వు సావు, నువ్వు బతకద్దా, ఎందుకు ఈ రోగాలు, ఈ బతుకు సావరాదా. ఒక రోజుని ఈయన ఆనందం గంతులేస్తాడు, ఇక్కడ చచ్చిపోతాడు, ఈ నరకానికి చెప్తాడు, ఇక్కడ చచ్చిపోతాడు, నరకానికి చెప్తాడు. అంటే నిన్ను నరకానికి వెతికెళ్ళడానికి వీడు ప్లాన్ చేసుకొని వీడేం చేస్తాడు? ఆనందిస్తున్నాడు. నువ్వెవరికి ఓటు వేస్తున్నావు ఇప్పుడు? నీ బాధల గేదల సైతాన. అందుకే యోగు గారు ఏమన్నారు తెలుసా? నా యెహోవాని వచ్చి అన్ని మేలులే పొందుకోవాలా, ఒక కీడను నేను పొందుకోకూడదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు యోగుడు ఏం చేశాడు? దేవుడు మరలా పసిపిల్లవాడి శరీరం, పిల్లలు తెచ్చిపోయారు, ఉన్న ఆశపోయింది, దానికంటే పిల్లలు ఇచ్చాడు, దానికంటే 200 ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకని? దేవునిని గణపరిచాడు. భార్యలో దొరింది దెయ్యం. ఏమంటారు తెలుసా? ఇంకా దేవుడు అంటే ఆయన దేవుడు అంటే అదే యోగుని శిక్షించాడు, ఆశ్రయించాడు. అతను చిన్న లోపం, గర్వం,
నీతిమంతుడనే విధానం వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ భూమి పునాదులు వేసింది ఎవడో తెలుసరా? నేను ఆకాశ నక్షత్రం ఎలా స్తుతించింది అని తెలుసా అని వివరణ చెప్పి వివరించి ఏం చేశాడు ఆయన? వార్నింగ్ ఇచ్చి ఆయన దీవించి ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైన విధానంలో నిలబెట్టాడు. నీ రోగం ఎంత? ఆయన తెలుసుకుంటే స్వస్థపరచు యెహోవాని నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు స్వస్థత కావాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గము. యెహోవా దయగల వారిపై దయ చూపించుము, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించుము, కఠినుల ఎడల వికటము చూపును. వరద వలె భక్తిహీనులు పొంగిన, వరద వలె భక్తిహీనులు పొంగిన, నన్ను విడువక ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ. భక్తుడు పాడుతున్నాడు. కారణమైన తెలుసా? ఎంతమంది 10,000 మంది నా పైకి దండెత్తుకుని వచ్చిన భక్తిహీనులందరూ ఎగబడినా యెహోవా నన్ను వినలేదు ప్రభు, నన్ను ఎగబాయలేదు ప్రభు. నీవు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. అది నీవు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. కానీ నీవు ఆయనతో ఉండటానికి ఇష్టపడకుండా పక్కన ఇంకొకరు చేరతాడు, చెవులో చెప్పేవాడు. అది దేనికి వెళ్ళి అంటాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాడితో ఏకేపిస్తున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవరా పాప. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం దేవుని యొక్క మాటకు లోబడదాం. ఇశ్రాయేలీయులను ఏ వాక్యం అన్నది? లూకాసు వార్త 24:12, 24:21. ఏంటి? ఇశ్రాయేలీయులను విమోచించబడిన వాడు ఈయన. ఎవరైనా? యేసు ప్రభు. ఎవరినంట? ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు? చాలా మందికి ఎవరికి తెలియని విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు మా కోసం వచ్చేసాడు. యేసు ప్రభు మెడలో ఒక సిలువ వేసేసుకొని వాడు ఒక సిగరెట్ తాగుతూ చక్కగా ఒక బ్రాందీ బాటిల్, బీరు బాటిల్ పట్టుకొని అలా తాగుతూ ఇలా ఊగుతూ. కారణం ఏంటంటే ఇక్కడ సిలువ వేసుకుని ఐఎమ్ క్రిస్టియన్. వాట్ ఈస్ యువర్ క్రిస్టియన్? దట్ ఈస్ క్రీస్తుని అనుసరించి నువ్వు జీవిస్తున్నావా? నువ్వు క్రీస్తుని అనుసరించి జీవిస్తే, అందుకే అంటున్నాడు యేసు ప్రభువు, అదిగో నీ నామం మిమ్మల్ని బట్టే కదా నా తండ్రి నామము అవమాన పాలవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు. చాలా మంది క్రిస్టియన్ అని చెప్పి క్రైస్తవులని చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు ప్రజల్ని. పాస్టర్లని చెప్పుకుంటూ ప్రజల్ని 4 వర్తమానాలు తెలుసుకుని బోధిస్తూ ప్రజల్ని బాగు తప్పి తీసుకెళ్ళి వాళ్ళు ఒంట్లో బాగాలేదు, అది ప్రార్థన చేసి తగ్గిపోయింది పో. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే పాస్టర్ల పిల్లలు రౌడీలు అయిపోయారు. పాస్టర్ల పిల్లలు తావు తప్పిపోయారు. పాస్టర్ల పిల్లలు వేరెవరితో ఎగిరిపోయారు. ఆడుతున్నారు. అదేనా నేను చూస్తూ ఉన్న కారణం ఏంటో తెలుసా? ప్రజలకు ప్రార్థిస్తున్నప్పుడు, ఆ ప్రజలకు బోధిస్తున్నప్పుడు, ఆ బోధ వాళ్ళు చేసేటప్పుడు ఆ బోధ ప్రకారంగా జీవించకుండా, ఆ వాక్యానుసారంగా జీవించకుండా, ఆ స్థితి ఎగిన వాడవే లేకుండా ఎతని వారికి బోధిస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల స్థితిగతులు చేంజ్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. సాతాను వారిని కమ్మినప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? వెంటనే స్తుతించాలి. ఏం చేయాలట? ఏం చేయాలి? ఇశ్రాయేలు ఏం చేశారు?
ఇశ్రాయేలీయులు ఏం చేశారు? స్తుతించారు. సున్నతి లేని ఫిలిష్తీయుడా అవసరం నువ్వు ఎంత అని దావీదు ఏం చేశాడు? ఆ గొలియాతుని ఒకే వర్షంతో ఒకే దెబ్బకు చంపేశాడు. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీయులందరికీ ఏమొచ్చింది? బలం వచ్చేసింది. అప్పుడు దేవుడి అభిషేకించబడిన వాడు కదా దావీదు, అవునా? అప్పుడు ఈయన రాజు అవడానికి అవకాశాన్ని అక్కడ ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఒక గొలియాతుని పెడతాడని చెప్పాడు కదా. అప్పుడప్పుడు గొలియాతు వస్తాడు. గొలియాతు నువ్వెంత, నీ బ్రతికెంత అంటావా? బలపరుస్తా కదా అయ్యారు. ఇదంతా తీసే దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా. నీ పట్ల దేవుడు ఏదో ప్రణాళికించాడు. నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఉంది. అది మనం గమనించం. మన ఎదురుగా ఒకటి వస్తుంది, అందంగా అపురూపంగా వయ్యారాలతో. అదే ఆడపిల్ల అయితే మగ పిల్లోడు వంగిపోతుంటాడు. అదే మగ పిల్లోడు అయితే ఆడపిల్ల వయ్యారాలతో వచ్చిందనుకో వాడు అయిపోతాడు. బట్ వీళ్ళంతా ఒక ఆకర్షణలో ఉన్నారు. దేనిలో ఉన్నారు? ఆకర్షణ. కానీ దేవుడైతే నీ కోసం ఒక గొప్ప ప్రణాళిక ఉన్నతమైంది పెట్టాడు. దానికోసం యువర్ వెయిట్ అండ్ సీ. ఎదుకు, దేవుని దగ్గర ఎదుకు, ప్రార్థన చేయి. దేవుడు ఒక రోజున తీసుకొచ్చి అలా పెడతాడు. ప్రైజ్ హల్లెలూయా. మా రాణి నమ్మింది అంతే కదమ్మా. నమ్మావు కదా, ఏంటి ఎందుకు అడగల కదా. పోయిన దాన్ని దేవుడు తీసుకొచ్చాడు వస్తున్నాను కదా, నీకు తెచ్చిపెట్టినా కదా, నీకు ఎందుకు నేను చేసి పెడతా చేసా కదా, అయిపోయింది కదా. నమ్మావు అంతే కదా. ఎంత డబ్బులు కావాలి, ఏంటి ఎందుకు అడగల, ఇచ్చేసావు కదా. దేవుడు ఏం చేశాడు? నీ పేరు మీద నీకు తెలియకుండానే ₹1,00,000 ఆస్తి రిజిస్టర్ చేశానా? అసలు నీకు తెలుసా నేను చేస్తానని? తెలియదు కదా. అంటే నమ్మటం మూలంగా వచ్చిన విశ్వాసము అంత గొప్పది. నమ్మని వారికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. నమ్మకపోతే మనం ఏం చేయాలి? అందుకే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ ఎవరి మూలంగా వస్తుందట? ఎవరికి వస్తుంది రక్షణ? ఇశ్రాయేలీయులకు వస్తుంది రక్షణ. ఎవరికి? యేసు ప్రభువు రక్షించడానికి వచ్చాడు, ఇశ్రాయేలు రక్షించడానికి వచ్చాడు. అయితే మనం ఎవరమయ్యా? బెలెవరులే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలంతా దేవుని పెట్టలే, ఇశ్రాయేలు కోసం యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు ఏమన్నా, ఈ దొడ్డిని కానిది వేరే దొడ్లో కూడా కొన్ని గొర్రెలు కలవు, వాటిని తోలుకు రావాలను. మంద ఒకటవును, కాపురం ఒకటవును. కాపురం ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. అర్థంగా మేమందరం ప్రజలు పోగి చేసి ప్రభువుకి అప్పగించాలి తప్ప వాళ్ళని అడ్డు పెట్టుకొని బ్రతకూడదు. ఏం చేయలే? వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ కట్టులు పెట్టి బంధకాల బంధించి వాళ్ళకి నాలుగు రకాలు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు పాపం తెచ్చిపెట్టారు. అయ్యో అయ్యో బాబు చూసాడంటే అయ్యో అనిపోతున్నారు. కారణం ఏంటంటే బంధించబడుట. గారిని బంధించుట. ఆ బంధకాల్లో నుంచి, ఆ కట్టంలో నుంచి దేవుడు ఏం చేశాడు? బంధించబడినటువంటి గాడిదని ఏం చేశాడు దేవుడు? బంధించబడిన గాడిదని ఏం చేశాడు? విడుదల చేశాడు. ఆ గాడిని ఈయన ఎక్కాడు. ఈ గాడిని నడుస్తుంటే అందరూ కింద పట్టాలు పోసారు. బంధించబడిన గాడిని విడుదల చేశాక ఆ గాడి మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. వెంటనే ఈ పట్టాల మీద గాడిద నడుస్తుంది. అంటే కారణం ఏంటి? ఇప్పుడు బంధకాలలో నుంచి నిన్ను విడుదల చేసేవాడు దేవుడే. ఆయన నీతో ఉంటాడు, నీ పైన ఉంటాడు, నీకు విలువ వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆయన నీతో ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే. అవునా కాదా? మినిస్టర్ గారు పిఏ నమస్కారం. ఎందుకని? మినిస్టర్ గారు పిఏ గారు కాబట్టి కదా. ఎందుకని? ఆయనతో ఆయన ఉన్నాడు, ఈయనతో ఆయన. ఆయన మినిస్టర్ కాబట్టి ఏం చేయలేదు,
మనకు ఆయన ఈ తాత్కాలికమైన పదవులు పోతాయి, కానీ శాశ్వతమైనటువంటి వాడు మన దేవుడు. ప్రెస్సులోడు హల్లెలూయా, ఆయనతో ఉండును. ఒక పాస్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతానికి సువార్త చేస్తాం కాదు, ఈ భూమి మీద ఈ ఇండియాలో ఎక్కడైనా సేవ చేయొచ్చు, ఈ భూదిగంతముల వరకు వెళ్ళి సేవ చేయొచ్చు. ఒక మినిస్టర్ ఇంకో ప్రాంతానికి మినిస్టర్ అవుతాడా? ఇక్కడ ప్రధాని ఇంకో ప్రదేశానికి ప్రధాని అవుతాడా? అవడే. కారణం ఏంటో తెలుసా? ఒక దానికే పరిమితం వాడు. దేవుని సేవకునికి పరిమితాలు లేవు, కట్టలు లేవు, వాళ్ళకి నియమాలు లేవు. ఈ భూదిగంతముల వరకు వెళ్ళి సేవ చేయొచ్చు. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రి కూడా మన దగ్గరికి వస్తాడు కదా, ప్రార్థన చేసుకుంటాడు. చూసారా కేపాడు పరిస్థితి ఏంటి? అతను గొప్ప సేవకుడుగా ఉన్నప్పుడు యావత్ ప్రపంచ దేశాల్లో నాయకులతో సైతం ఆయన దగ్గరికి వచ్చారు. అవునా? ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయించుకున్నారు. ఇవాళ రోడ్ల తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన పదవిని బయటకు వచ్చేసాడు, లోక సంబంధమైన విశేషాలకు వచ్చాడు, అతను జోకర్ అయిపోయాడు. అవునా? ఒక జోకర్ అయిపోయాడు, దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. అతని పరిస్థితి ఏమైందంటే రోడ్డు మీద తిరిగే ఒక జోకర్గా కనపడుతున్నాడు. నువ్వు దేవుని చేత అభిషేకించబడినప్పుడు, దేవుని సేవకుడైనప్పుడు దేవుని పని మధ్యలో నేను మినిస్టర్ అవుతా, వార్డ్ మెంబర్ అవుతా, నేను అచ్చేస్తా అంటే నువ్వెవరో తెలుసా? సాతాను యేసయ్యుడు. హల్లెలూయా. సాతాను యేసయ్యుడు. బి కేర్ఫుల్. దేవుని చేత కృప పొందుకున్న వారు ఎవరైనా సరే రక్షణ పొందుకోలేకపోతే రక్షకుడైనటువంటి యెహోవా మిమ్మల్ని రక్షించడానికి 44వ కీర్తన చదవండి ప్లీజ్. హల్లెలూయా. చేద్దాం 44వ కీర్తన. ఇశ్రాయేలీయులు అన్నప్పుడు గుర్తొచ్చింది. ప్లీజ్. హల్లెలూయా. దేవా పూర్వకాలమున మా పితరుల దినమున నీవు చేసిన పని గురించి మా శివరారు విన్నాము. వివరించారు. మీ భుజబలము చేత అన్ని చెడులందరినీ తరిమేశారు. మా పితరులు మీరు నాటి తిరిగి జనులందరినీ నిర్మూలన చేశారు, వారిని వ్యాపింపజేశారు. ఎవరమ్మా? ఎవరిల్లు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఏమయ్యారు పిల్లలంటే? అన్ని చెవులను ఆయన భుజబలము చేత, అన్ని చెవులంటే అక్రమంగా పుట్టి చెత్త చెదారంతో పుట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అదిరిపాటు పనులు చేస్తుంటాడు. ఒక్కొక్కడు తెలుసా? బండి లేదు వీళ్ళు వెళ్తాడు అంటుంటాడు. ఏం పుడకలంటే అదిరిపాటు పుడకంటాం. అదిరిపాటు పుడకంటే ఏంటో తెలుసా? భయంకర బూతు మాట్లాడు తెలుసా? అదిరిపాటు పుట్టకంటే ఈ లాగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఇంకొక వస్తాడు అదిరిపాటాడు. అదిరిపాటు పని చేసి వెళ్ళిపోతాడు. ఆడే అదిరిపాటు పుట్టక. అర్థంగా? అదిరిపాటు పుట్టక అంటారు వాటిని. రోత పుట్టక. ఇట్లాంటి పుట్టకలన్నింటినీ దేవుడు ఏం చేశాడు? నిర్మూలపరిచేసి ఆయన ప్రజలను నాటారు. వాళ్ళే ఇశ్రాయేలీ. ఈ దొడ్డిని కానీ వేరే దొడ్లో నా దొడ్డి కనం. ఇప్పుడు ఏ దొడ్డి? ఇండియానే దొడ్డి. ఇండియానే దొడ్డి. ఎవరున్నారు? యూదులు. అలాగే ఉండిపోయిన యూదులు ఉంటే యూదులు ఖాళీగా లేరు, విత్తనాలు నాటారు. అందుకే వేసుకుంటాడు. ఇత్తములు ఇత్తవాడు ఇత్తుకుంటూ పోతున్నాడు. రాన్నాడు విత్తనాలు ఇత్తుకుంటూ పోతాడు. కొన్ని దక్షిణాల బండి, కొన్ని మొండు నేల బండి, కొన్ని 30 100 60 కొన్ని ఫలించిని, లక్ష పదుల్లో కొన్ని ఎదిగిని కానీ అనిసి వేసిని, మతాలు కులాలు రకమైన పండని మాది తప్పదు ఆచారాలు కదా. అయినో దేవుడు మాకు ఇష్టమండి అంటుంటారు. వీళ్ళు ఆచారాలని ముసుగులో ఖండించబడి ఉన్నారు. ఆ బోళ్ళ పొదలలో లక్ష పొదలలో అనగబట్టిబడి ఉన్నారు. కానీ 100 గడించిన వారు, మీలాగా దేవుని ఆరాధించిన వారు, దేవుని సంఘానికి వచ్చే మీరు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. వాక్యం చూపించానా నా సొంతంగా చెప్పానా? వాక్యంలో ఉంది కదా ఇది. అవునా? మనందరం ఎవరు? ఇశ్రాయేలీయులు. యేసుక్రీస్తు ఎవరు రక్షించడానికి వచ్చాడు? ఇశ్రాయేలు. అందుకని నా గొర్రెలు యోహాను సువార్త 10:14 ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 10:14 అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం సరళ పద, నా గొర్రెలు నా స్వరము వినును,
ఈ గడ్డిని కానీ వేరే గడ్డిలో కూడా కలను, మంద అట్లు కూడా నేను తోడుకు రావాలను, మంద ఒకటవును కాపురం ఒకటవును. హల్లెలూయా. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. మార్గదర్శి ఎవరంట? యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరికి మార్గదర్శి? పరలోకానికి మార్గదర్శి, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం వీళ్ళంతా. ఎవరట? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నారు, యేసు ప్రభువుని అంగీకరించలేదు. యేసు ప్రభువుని మా యూదులందరూ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మా యెహోవా మాతో ఉన్నాడని చెప్పి యెహోవాని ఆరాధిస్తున్నారు, కానీ రక్షకుడు మాత్రం అంగీకరించాలి వాళ్ళు. హల్లెలూయా. అయితే వాళ్ళ పక్షంలో దేవుడు లేదంటే ఉన్నాడు. హల్లెలూయా. వారితో యుద్ధం చేయించున్నాడు. వారికి ఉన్న జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎవరైనా వాళ్ళ మీద బాంబు పెడితే ఆ బాంబును పైనే పేర్చేస్తున్నారు. వాళ్ళకున్న టెక్నాలజీ ఈ ప్రపంచంలో ఎవరికి నేర్పించదు, ఎవరికి చెప్పరు. వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము దేవునికి తెలుసుకోవడం. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎవరికైనా జ్ఞానము కోల్పోయేలా మీరు నన్ను అడగండి, మీకు నేను ఇస్తాను. హల్లెలూయా. వ్యాపారం చేసుకోవాలయ్యా, అక్కడ పెట్టాలనుకున్నామని అడిగా, మళ్ళీ రమ్మన్నారయ్యా, ఎక్కడ పెట్టాలి అర్థం కాని స్థితిలో, అయోమయమైన పరిస్థితిలో, మరి రోగం చేత భర్త ఖాళీ తీసేశారు. నా పరిస్థితి ఒక వికలాడు, నా పరిస్థితి ఏం చేయాలి అర్థం కాని స్థితి. ఇదిగో ఆలయం నడిపెట్టి ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళాలని వచ్చింది తల్లి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ పట్ల ఏదో ఉన్నది, దాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. దానిని పోగొట్టుకోకుండా ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. ఆయనే నీకు మేలు చేయబోతున్నాడు. ఆయనే ఆశ్చర్య కార్యం నీ పట్ల ఏదో ఉన్నది, అది చేస్తాడు, చేసి తింటాడు. ఆయన విడవలు ఎడబాయలు. ఆయనంటూ ఒక్కసారి నీ మీద గమనించి పెడితే, ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టే దేవుడు కనడు. ఒక్క ఇశ్రాయేలు కూడా దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. నేను ఒకసారి 10 సంవత్సరాల క్రితం కృపాకు చెప్పా, మీవెవరో తెలుసా? యూదుడివి అని. తెలుసు కదా, చెప్పానా? మనమందరం దేవుని పిల్లలం, దేవుని చేత ఏర్పరచబడిన వారు. లేకపోతే దేవుని యొక్క పరిధిలో ఉన్నావంటే ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఉంది. మీ ఇంట్లో ఇంకొకరు ఉన్నారు, వీళ్ళ చెల్లి ఏడుగుంట్లో ఉండే అమ్మాయి. ఆ అమ్మాయి దేవుని పెట్టే. మీకు తెలుసో తెలీదో, ఆమెలో కూడా DNA ఇశ్రాయేలీయులది ఉంది. హల్లెలూయా. నేను ఒక రోజున చూసా, నేను మాట్లాడుతున్నా, ఒక రోజున అంటుంది, అయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది. ఏమిటో తెలుసా? ఫలానామిని మీ ఇంట్లో పెట్టుకుని చూస్తున్నారయ్యా, ఆమెలో ఒక రకమైన గద సర్పం ఉంది. ఆ సర్పము వెంటనే ఒక కొండలో ప్రవేశించింది. మీ పాప అందులో చేయి పెట్టింది. చిన్న పాప ఆ పెద్దగా నా పాప చేయిని కరిసింది. మీ పాపలో చూసింది. ఆఫ్రాలు ఏంటి అని ఇలా ఎదిరిచ్చేసింది. కలిసిన లెక్క చేయట్లేదు, అతను ఏమి పట్టించుకోవట్లేదు. కానీ ఆ పాము సర్పం అయితే నీ చిన్న బిడ్డ మీద వెంటాడుతుందయ్యా. నేనేమన్నానో తెలుసా? ఆమె దేవుని బిడ్డ కాబట్టి, లెక్క చేయట్లేదు కాబట్టి ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆ రోజే కనిపెట్టాను, ఈమె దేవుని బిడ్డ, మంచి దర్శనాలు వరాలు కలిగి ఉంది. కానీ ఆమె లోకం తట్టు తిరిగి ఉంది కాబట్టి ఆమె విన్న దేవునిలోకి వస్తే ఇంకొను పనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేత ఎవరు వేర్పరచుకున్నారో, ఎవరు ఎలా వేర్పరిచారో దేవుని ఆత్మ కలిగిన మాకు బయలుపరుస్తాడు, చూపిస్తాడు. వారిని నేను విడవను, వారి కోసం ప్రార్థిస్తా. ప్రభా, వీళ్ళు నీ బిడ్డల ప్రభా, వీరిని విడవద్దు, నేను చేతిని పోయిన ఇశ్రాయేలీయుల కొరకు అంగరాస్తూనే ఉంటా. వాటిని ఎందుకయ్యా అట్లా ప్రార్థన చేస్తున్నావు? నా భార్య అంటుంది, ఎందుకు? నేను మోకరిస్తే నేను తెలుగులో, నాకు తెలుగు వస్తుందా? కాదు. ఇప్పుడు బ్రహ్మోషలో దేవుని ఆరాధిస్తుంటా. షలోమ్ అభిషి ఇలా ఖయాలమా అబ్రదీనులో బోవ సల్బిబిలో హోతున్నామా అబఖైని అల్లా అస్బతుని బలో రిషల్బైన్ షలోమ్ షమా ఇశ్రాయేల్ అదోనాయ్ దే హ్యాస్ ఇన్ యు హోలీ గాడ్ Irishal batuno bolo formilia apani utune mekla batuno fesendio apavi le hola sakribia ablatune bere the reason you don't hold in yamandio revelation to the Holy Spirit in the revelation to the Holy God, the revelation to all the countries, any people of the Holy revelation to the action alone, a reason to offer kiya apavi the Holy Spirit.
ప్రతి విధమైనటువంటి ప్రాంతాలలో ఆయా దేశాలలో చెదరగొట్టబడిన నీ చెందిన ఇశ్రాయేలీయులు చెదిరిపోయినటువంటి వారు, నాటబడినటువంటి వారు, వారందరినీ రక్షించండి ప్రభా, వారందరినీ ప్రేమ చేయండి ప్రభా. ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ ఉద్దేశమే అది. హల్లెలూయా. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను ప్రేమ చేసి ఎవరికి అప్పగించాలి? దేవునికి. హల్లెలూయా. దేవునికి మనం అప్పగించాలి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని ఇశ్రాయేలీయులందరూ పోగు చేయువాడని ఇశ్రాయేలీయులందరూ పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానములు చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానములు చేయుటయే మంచిది. జెరూషలేం యెహోవాయే కట్టుచున్నవాడని. ఆమేన్. హల్లెలూయా. జెరూషలేం యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలు దేవుడు నమ్మతగిన వాడని. ఇశ్రాయేలు దేవుడు నమ్మతగిన వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. నీ సమస్యల ఇరుకుల్లోని ఇబ్బందుల్లో నుంచి బయటికి రావాలంటే నీవు రక్షించబడిన యూదుడు కాబట్టి మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ మైక్ శబ్దముల దూరంగా వింటున్నా, ఈ టెలివిజన్ ద్వారా వింటున్నా, దేవుని స్వరమును వింటున్నావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవని మాత్రం మర్చిపోగాక. ఆయన ఇచ్చాడు, పంట కోస్తున్నాం మనందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పంట కోయటానికి ఇత్తబడిన నిన్ను మురికి వాడల్లో ఉన్నా ఇదిగో ఇశ్రాయేలు ఇచ్చినటువంటి ఒక సేనాపతిన వాడిని విడిచిపెట్టలా. ఇదిగో ఇశ్రాయేలు ఇచ్చినటువంటి సమరయ స్త్రీని విడిచిపెట్టలా. ఇదిగో మా పెద్దలు చెప్పారు ఒక రక్షకుడు వస్తారని నీవేనా అంటున్నారు. అలాగే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవెంత, నీ బ్రతుకెంత, నీ ధనం ఎంత, నీ ఆస్తి ఎంత, ఈ భూమికి పునాదులు వేసిన వాడను నేనే. రక్షకుడు నీ కోసం పంపించాను. ఆ రక్షకుడు యేసుక్రీస్తు. మీరు పరలోకానికి సిద్ధపడాలని, పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్థానం నీకుందని నువ్వు మర్చిపోబాక. నీ రోగం ఎంత? ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. Touch my Father. Touch my Lord. Heal the Jesus name of Lord. Shiyalaba Riyakabadarasia. నిన్న నేడు వ్యాకులతగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడని బోలా భాష. Reveal His Son, your Holy Spirit. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త విధానంతో నీతో మాట్లాడుతున్నాడు. ఒక స్వల్ప ఆలోచనతో ఉన్నావేమో, ఇప్పుడు అవన్నీ మానేసాయి. నువ్వు అనుకున్నా ఎవడో నేర్పించాడు. లేదు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. అన్ని భాషలు నిన్ను కూడా అనేకులకు స్వస్థపరిచే శక్తిని నీకు ఇచ్చి అనేకులను బాగు చేయడానికి నీకు వరాలు ఇవ్వబోతున్నాడు. వరాలు కావాలి ప్రభు అన్నవారు ప్రార్థించండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మైటీ లార్డ్, వరాలు కావాలని చేతులు పైకెత్తిన బిడ్డల మీద రిలీజ్. టచ్ మై ఫాదర్. శలవా ఇలీనియమా రతులుబా అకలవయా ఈ సీలోబరో అమైందల హోలీ గాడ్ shall be a Holy Spirit. పది విధాలైనటువంటి వరాలను ఫలాలను నీ బిడ్డలకు ఇవ్వమని ఈ మూలా భాష అర్థం. Praise God. Hallelujah. It shall be in Holy Spirit.
పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరైతే నేను పరలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నేను రక్షణలోకి వచ్చి ఆ రక్షకుడి దగ్గరికి వస్తూ నాయన స్వరముని విన్నాను, ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను, ఆ బిడ్డలను ఇప్పుడు మీరు ముట్టండి. టచ్ మై ఫాదర్. ఇప్పుడే ఆ కుటుంబంలో కార్యం జరిగించండి. ఇప్పుడే ఆ కుటుంబాన్ని దరిద్రాన్ని తీసివేయండి. ఇప్పుడే ఆ రోగాన్ని ముట్టి స్వచ్ఛపరిచి ప్రభా. శలభ ఇకియలమ అతులమ రీలా అసకలవలాస్య. ప్రతి కుటుంబంలో మీ ఆత్మ కార్యం జరిగిస్తున్నాము. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారిని అభిషేకించమని, ఈ బిడ్డలందరినీ కూడి వచ్చిన వారిని, ఈ టెలివిజన్ ద్వారా చూస్తున్న బిడ్డలను, ఈ మనిషి శబ్దం ద్వారా చూస్తున్న బిడ్డలను మీరే సంపూర్ణ స్వస్థత ఇచ్చి మీ నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు మా రక్షకుడు యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి యెహోవా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ షలోమ్. షలోమ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.